హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దట్ ఈస్ లక్ష్మి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటంటే కొబ్బరి ఉండలు. ఇప్పుడు పండగ అయినాక మనకి ఇళ్లల్లో చాలా కొబ్బరి చిప్పలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా. సో దానిలో మనం జాగరీ కలిపి మంచి మృదువుగా ఎలా తయారు చేయాలన్నది మీకు చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళాలంటే లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటనైతే కొట్టేయండి. అలాగే ఈ ఎమ్మీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో తెలియచేయండి. సో ఇది జాగరీతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేనైతే షేర్ చేస్తాను. సో ఈ వీడియో అంతా చూసాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇంకా ముందుగా ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీడిపప్పులు అనేవి వేయించుకోండి. ఇవి ఆప్షనల్ మాత్రమే, పక్కాగా ఉండాలి అన్నదైతే ఏం లేదు. ఇష్టం ఉంటే మనకి అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఏంటంటే మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ బాగుంటుంది అంతే. నెక్స్ట్ అక్కడ ఏంటంటే ఒక కప్పుతో అన్నది నేను మెజర్ చేసుకున్నాను. ప్రతిదీ కూడా కప్తో మెజర్ చేసుకుంటే మనకి ఈజీగా మెజర్మెంట్ అనేది తెలుస్తుంది, అందుకని చూపించాను. నెక్స్ట్ ఈ వేయించిన జీడి పలుకులు అనేవి పక్కకు తీసేసుకొని నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఈ కొబ్బరి తురుము అనేది వేయించుకుంటున్నాను అనమాట. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మాడిపోతే కనుక చేదొచ్చేస్తుంది. సో కాబట్టి కొంచెం లేట్ అయినా సరే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దోరగా వేయించుకున్నాక అప్పుడు దీనిలోకి నెక్స్ట్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను 2 కప్పుల తురుము అయ్యింది ఈ కొబ్బరి తురుము అనేది. నెక్స్ట్ ఈ 2 కప్పుల తురుముకి 1 కప్పు బెల్లం అనేది ఈ కరెక్ట్ మెజర్మెంట్. సో ఇంకా కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది పిల్లలకైతే ఇంకొంచెం ఇష్టం ఉంటుంది అనేసి, బెల్లం ఎంత తిన్నా ప్రాబ్లం ఏమి అవ్వదు కదా. సో కాబట్టి అందుకని కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ ఇదంతా కొంచెం మెల్ట్ అవుతుంది కదా, ఆ వేడికి అనేది చిన్నగా లిటిల్ బిట్ వాటర్ అనేది వేసుకోండి. ఒకసారి మిక్స్ చేస్తే కొంచెం బాగా కరిగి అది నిదానంగా ఉడుకుతుందనమాట. ఆ కొబ్బరి బెల్లం అనేది ఉడుకుతుంది. సన్నని మంట మీద మాత్రం పెట్టాలండి, ఎక్కువ హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు. నెక్స్ట్ ఈ కొబ్బరి తినడం వల్ల ఎక్కువ దగ్గు వస్తుంది అనుకుంటారు, కానీ ఎక్కువ దగ్గు అయితే ఏం రాదు. దాని బ్యాక్ పార్ట్ కనుక మనం తీసేస్తే మనకి కాఫ్ అనేది రాదనమాట. సో అది రిమూవ్ చేసేసుకొని మనం ఈ వైట్ పార్ట్ వరకు తీసుకొని చేసుకుంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు, కాఫ్ అయితే ఉండదు. నెక్స్ట్ చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టుకున్నాక కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మనం ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి, యాలకుల పొడి. అది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అలాగే మంచి స్మెల్ వస్తుందన్నమాట. అంతే అండి, చాలా నీట్గా. లాస్ట్లో ఇంకా మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే బాదము అన్నది కట్ చేసి వేసాను, కొంచెం క్రంచీగా బాగుంటుంది. నట్స్ కూడా పిల్లలు తినడానికి మంచిది కదా అనేసి వేసాను అనమాట. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు, స్కిప్ చేసేయచ్చు. సో ఇంతే. ఇంకా ఈ కొబ్బరి తురుము అనేది మనం తురిమేదాంతో తురుముకోవచ్చు, లేదంటే ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుంటే మనకి మరీ పైన పేస్ట్లా కాకుండా కొంచెం తురుములా వచ్చేలా మిక్సీ పట్టుకుంటే తురుము అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండలు అనేవి ఫస్ట్ నేను జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాను కదా, అది ఒక్కొక్కటి దానికి యాడ్ చేసి లడ్డూలు అనేవి చుట్టేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా ఇంకా రెడీ అయిపోయినట్టే. అంతే అండి, చాలా సింపుల్గా ఉండి ఈ కొబ్బరి ఉండలు అనేవి ఎలా తయారు చేయాలన్నది చూసేసారు కదా. సో మీకు ఎలా వచ్చినాయి అనేది కామెంట్లో తెలియచేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని మాత్రం యాక్టివ్ చేసుకోండి. అంతే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.